సాయంత్రం అంటేనే హైదరాబాద్ వాసులు వణికిపోతున్నారు. ఏ క్షణంలో వరుణుడు ప్రతాపం చూపుతాడోనని భయపడుతున్నారు. హైదరాబాద్ లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. మధ్యాహ్నం వరకు ఎండ మండిపోతే సాయంత్రానికి వరుణుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఇప్పటికే నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. మరో గంటలో వర్షం పడుతుందని వాతావరణ కేంద్ర అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక నగరంలోని ఘట్కేసర్, కీసర, దమ్మాయిగూడ బెల్ట్ వద్ద ఉరుములతో కూడిన వర్షం పడుతోందని వాతావరణ శాఖ ప్రకటించింది. కాప్రా, సైనిక్పురి, నాచారం, మల్లాపూర్, ఈసీఎల్, చెర్లపల్లి, నారపల్లి, బోడుప్పల్, నేరెడ్మెడ్, యాప్రాల్ ప్రాంతాల్లో వచ్చే 2 గంటల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే ప్రభావం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. తెలుగు రాష్ట్రాలను అకాల వర్షాలు వెంటాడుతున్నాయి. మరో వారం రోజుల పాటు ఇదే సిచ్యువేషన్ ఉంటుందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణపై ద్రోణి కొనసాగుతోంది. గాలి వేగం గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వరకు ఉంటుందని, ఒక్కోసారి గంటకు 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని హెచ్చరించింది. ఈ టైంలో పిడుగులు పడే అవకాశం కూడా ఉంటుందని ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటూ అలర్ట్ చేసింది. ప్రధానంగా ఉత్తర తెలంగాణ జిల్లాలకు వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. పగలు ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని, సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వర్షం పడుతుందని తెలిపింది. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. ఎస్ రహనా, సిటీలో ఒక్కసారిగా వాతావరణం చేంజ్ అయింది. ఏ క్షణమైనా కూడా వర్షం పడే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి. నిన్న ఇదే సమయంలో జోరుగా వర్షం పడింది. ఎక్కువగా సిటీ సెంటర్లతో పాటు సిటీ చివరి ప్రాంతాలు కూడా అలర్ట్ గా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే 2-3 రోజుల పాటు ఇదే వెదర్ అయితే కంటిన్యూ అవకాశం అయితే కనిపిస్తున్నాయి. మనం ఉదయం చూసుకుంటే ఒక్కసారిగా ఇటు ఎండ కాసింది, తర్వాత ఉక్కపోత కూడా ఉంది. నిన్నటి కూడా మనం చూస్తున్నాం. కాకపోతే సడన్ గా ఈవినింగ్ టైం వచ్చేసరికి వాతావరణం చేంజ్ చూస్తున్నాం. చాలా చోట్ల కూడా ఆకాశం మేఘవృతమైంది. కాబట్టి ఏ క్షణమైనా హైదరాబాద్ లో భారీ వర్షం పడే అవకాశం ఉందంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ కూడా కీలక సూచనలు కూడా చేసింది. మరి పబ్లిక్ అంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే హైదరాబాద్ లో వర్షం పడితే ఏ రకంగా ఉంటుందో చెప్పడానికి మొత్తం మ్యాన్హోల్ అన్ని కూడా పొంగి పొందుతాయి. రోడ్లపై వర్షం నీరు చేరుతుంది. కాబట్టి మరి ఏ స్థలైనా కూడా భారీ వర్షం పడే అవకాశం ఉన్నట్టు కూడా ఇటు వాతావరణ శాఖ కూడా కీలక హెచ్చరికలు కూడా జారీ చేసింది. ఇప్పటికే ఇటు సిటీ చివరి ప్రాంతాల్లో మాత్రం ఉరుముల మెరుపులతో వర్షం అయితే పడుతుంది. ఎక్కువగా ఇటు ఘటకేసర్తో పాటు ఇటు దమ్మాయి కూడా పశ్చిమ ప్రాంతాల్లో కూడా ఒక మోస్తారుగా వర్షం పడుతుంది. ఎక్కువగా ఈదురుగాలతో పాటు వడగళ్ల వర్షం అయితే పడుతుంది. అక్కడక్కడ పిడుగులు పడిన సందర్భాలు ఉన్నాయి. మరి ఎక్కువగా ఇటు జిల్లా పరిధిలో ఎక్కువగా ఇటు ఉత్తర తెలంగాణతో పాటు దక్షిణ తెలంగాణలో ఇటు ఉమ్మడి 10 జిల్లాలు కూడా అక్కడక్కడ భారీ వర్షపాతం కూడా నమోదయ్యే అవకాశాలు ఉన్నట్టు కూడా ఇప్పటికే వాతావరణ శాఖ పలు సూచనలు చేసింది. మరి ఇప్పటికే ఇటు రాబోయే 2-3 రోజుల పాటు కూడా ఈ రకంగానే కొంతవరకు మిక్స్డ్ వెదర్ అయితే ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఉదయం పూట ఎండ ఉంటుంది, తర్వాత ఉక్కపోత కూడా కంటిన్యూ అవుతుంది. ఇప్పటికే ఇటు రాష్ట్ర వ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయి. 30 నుంచి 40 సెంటీగ్రేడ్లు వర్షం ఇటు ఎక్కువగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలు. మరి ఈ టైంలోనే మరి ఈవినింగ్ టైంలో కూడా ఒక్కసారిగా వాతావరణం చల్లబడుతుంది. అక్కడక్కడ భారీ వర్షాలు పడితే మరి కొన్ని చోట్ల ఎక్కువగా వడగళ్ల వర్షంతో పాటు ఎదురుగళ్ల వర్షం పడుతుంది. ఇది గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు ఇస్తున్నాయి. కాబట్టి మరి కొన్ని చోట్ల రోడ్లపై చెట్లు కూడా కింది పడిన పరిస్థితి. దీంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడే అవకాశం ఉంటుంది. నేను చూసా, మనం దాదాపు 3 నుంచి 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నిన్న హైదరాబాద్ సిటీ అంతా కూడా మొత్తం అతలకుతల ఎదురు పరిస్థితి మనం చూస్తాం. ఎక్కువగా ఇటు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, గచ్చిబౌలి, అదేవిధంగా ఇటు పంజాగుట్ట, బేగంపేట్, సికింద్రాబాద్, కోటి, ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్, ఇటు నాచారం తమలో కూడా నిన్న చాలా భారీ వర్షం పడింది. దీంతో రోడ్లన్నీ కూడా జలమయమైన పరిస్థితి. ఎక్కువగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. దాదాపు గంటల కొద్దీ వెహికల్స్ అన్ని కూడా రోడ్లపై ఉండడంతో నిన్న ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు కూడా ఇటు ట్రాఫిక్ పోలీసులు నానా ఇబ్బందులు పడ్డారు. చాలా చోట్ల కూడా ఈదుగాళ్లకు చెట్లు నేలకొరడంతో చాలా వరకు కూడా రోడ్లపై చెట్లు పడడంతో ట్రాఫిక్ అంతరాయం కూడా ఏర్పడింది. కాబట్టి మరి ఈ రోజు కూడా సేమ్ సీన్ కంటిన్యూ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి ప్రజెంట్ సిటీ సెంటర్ లో ఎక్కువగా వర్షం అయితే ఎక్కువగా సంకేతాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఎక్కువగా ఆకాశవార్త కూడా మేఘరవుతుంది. కాబట్టి మరి రాబోయే 2 నుంచి 3 గంటల్లో హైదరాబాద్ వ్యాప్తంగా కూడా భారీ వర్షం పడే అవకాశం ఉన్నట్టు కూడా ఇప్పటికే
ఇటు హైదరాబాద్ వాతావరణ శాఖ కూడా చెప్పడం జరిగింది. మరోవైపు ఇటు జిహెచ్ఎంసీ మాన్సూన్ టీంలో కూడా రంగంలో దించారు. ఎందుకంటే ఎక్కడైనా వర్షపాతం ఎక్కువగా నమోదైనప్పుడు రోడ్లపై వర్షం నీరు చేరడం కానీ ఇళ్లకు కూడా వర్షం నీరు చేరే అవకాశం ఉంటుంది కాబట్టి మరి ఎక్కువగా ఇటు జిహెచ్ఎంసీ మాన్సూన్ టీంలతో పాటు హైడ్రా టీంలను కూడా ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తున్నారు రంగంలో దిగాలని కూడా. మరి ఎక్కడైనా వర్షపాతం హెవీగా పడ్డప్పుడు మరి వాటిని వాటర్ లాగింగ్ పాయింట్ల ద్వారా వాటర్ ని క్లియర్ చేసే ప్రయత్నం చేయాలని కూడా ఇప్పటికే ఇటు జిహెచ్ఎంసీ కమిషనర్ తో పాటు జిహెచ్ఎంసీ మేయర్ కూడా ఇటు హైడ్రా టీంలకు అదేవిధంగా ఇటు జిహెచ్ఎంసీ మాన్సూన్ టీంలకు కూడా అలర్ట్ కూడా జారీ చేస్తారు కాబట్టి మరి పబ్లిక్ అంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. మరోవైపు ఈ రోజు స్టార్ట్ కావడంతో చాలా వరకు కూడా ఐటీ కంపెనీలన్నీ కూడా క్లోజ్ చేస్తుంటాయి. ఎక్కువగా ప్రైవేట్ ఎంప్లాయీస్ ఎక్కువగా రోడ్ల మీద ఉంటారు కాబట్టి మరి మరోవైపు ఇప్పుడు ఆల్రెడీ సమయం 6:30 అవుతుంది కాబట్టి మరి ఈ టైంలో ఎక్కువగా ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్తారు కాబట్టి మరి ఎక్కువగా కొంతవరకు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుంది కాబట్టి మరి ఆల్రెడీ బయలుదేరే వాళ్ళు బయలుదేరాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే కొంతవరకు డిలే అవుతే మాత్రం ట్రాఫిక్ లో చిక్కునే ప్రమాదం ఉంటది కాబట్టి ఆ ఇబ్బందులు కూడా తలెత్తాయి కాబట్టి మరి ఇప్పటికైతే చాలా చోట్ల కూడా ఆకాశం అంతా కూడా మేఘావృతమైంది కాబట్టి మరి ఇప్పటికే కంపెనీ వాళ్ళకి సంబంధించిన ప్రైవేట్ ఎంప్లాయీస్ అంతా కూడా ఇంటికి వెళ్ళిపోతేనే బాగుంటుంది. ఎందుకంటే రాబోయే 2-3 గంటల్లో భారీ వర్షం పడితే మరి రోడ్లపై ఎక్కువగా వాహనాలు వెహికల్స్ రద్దీ ఎక్కువ ఉంటే మాత్రం మరి వర్షం పడే టైంలో కూడా రోడ్లపై వర్షం నీరు వస్తుంది కాబట్టి మరి ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుంది కాబట్టి మరి ఆఫీస్ నుంచి ఇళ్లలోకి వెళ్లే వారు మాత్రం తొందరగా వెళ్తేనే బెటర్ అంటూ కూడా ఇప్పటికే ఇటు ట్రాఫిక్ పోలీసులు కూడా పలు సూచనలు కూడా చేస్తున్నారు. ఎందుకంటే ఒకేసారి అందరూ వెళ్లకుండా అప్పుడప్పుడు ఎక్కువగా కొంచెం గ్యాప్ తో వెళ్తే మాత్రం కొంతవరకు ట్రాఫిక్ కూడా ఇబ్బందులు కూడా తలెత్తాయి కాబట్టి మరి అందరూ వెళ్ళడే బెటర్ అంటున్నారు. మరి ప్రజెంట్ అయితే మాత్రం సిటీ వ్యాప్తంగా మొత్తం భారీ వర్షం పడే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆకాశం అంతా కూడా మేఘవృతమైంది కాబట్టి మరి కొన్ని చోట్ల ఇప్పటికే చిరుజల్లుతో పాటు ఉరుములు మెరుపులు అదేవిధంగా ఎదురుగాలు కూడా వీస్తున్నాయి కాబట్టి మరి ఏ క్షణాన్ని కూడా హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షం పడే అవకాశం ఉంటుంది. మరి ఈ యొక్క క్లైమేట్ అంతా కూడా మరి డిఫరెంట్ వెదర్ చూస్తున్నాం మనం. ఎందుకంటే క్యూమోనింబస్ మేఘాలతోని ఒక్కగానే భారీగా వర్షం పడినప్పుడు మరి అక్కడ ఎక్కువ వర్షపాతం నమోదవుతుంది. ఆ ప్లేస్ లో ఎక్కువగా ఇబ్బందులు కూడా తలెత్తాయి కాబట్టి మరి పబ్లిక్ తో పాటు ఇటు వాహనదారులు పబ్లిక్ అంతా కూడా మరి వర్షం పడే టైంలో ఎవరు కూడా బయటకు వెళ్ళకపోవడమే ఉత్తమం అని చెప్తున్నారు. మరి ఎవరైనా మరి పలు జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ఎందుకంటే ఎక్కువగా వేసే కాలంలో ఇటు వడగాల వానతో పాటు పిడుగుపాటు వర్షం పడుతుంది. ఎక్కువగా ఎదురుగాలు కూడా 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వేస్తాయి కాబట్టి మరి పబ్లిక్ అంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడ కూడా చెట్ల కింద దగ్గర ఉండొద్దు. ఎందుకంటే కరెంటు పోల్ వద్ద కూడా ఉండొద్దు. ఎందుకంటే ఆ షాక్ కొట్టే ఒక ప్రమాదం ఉంటుంది. మరోవైపు ఇటు చెట్ల కింద ఉంటే చెట్లు కూడా ఈ యొక్క ఎదురుగాలు కూడా విరిగిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి మరి పబ్లిక్ అంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. మరి సేఫ్టీ ప్రికాషన్స్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి రాబోయే 2-3 గంటల్లో మాత్రం హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షం పడే సూచనలు ఉన్నాయి కాబట్టి మరి పబ్లిక్ అంతా కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఓకే సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. Bro.